చూడండి, మనం బైబిల్ని చాలా స్పష్టంగా ఈ 14వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడ్డది. నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రిదే అనే అటువంటి మాటను మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ మాటను మనము లోతుగా అధ్యయనం చేయడానికి, మెడిటేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు సమస్తము స్వాస్థ్యముగా ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశము చొప్పున కోరిన ప్రతి తలంపును, కోరిన ప్రతి ఆలోచనను నెరవేర్చే దేవునిగా, లేదా సఫలము చేసేటువంటి నమ్మదగిన దేవునిగా మన దేవుడు ఉన్నాడు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలలో దేవుడు ఏ భాషలో ప్రార్థించినా, ఏ రకముగా ప్రార్థించినా ప్రార్థనకు జవాబును దయచేస్తూ సర్వమానవాళిని ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికలో కాపాడుతున్నటువంటి మహాదేవునిగా, మంచి దేవునిగా క్రీస్తు ప్రభు ఉన్నందుకు మనం ఎంతైనా అదృష్టవంతులమనే ఒక విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మీ ముందు నేను ఒక చక్కటి ఉపమానాన్ని ఉంచాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు బోధిస్తున్న కాలంలో శిష్యులకు మరి అందులో కొంతమంది విద్య లేని పామరులు కూడా ఉన్నప్పుడు దేవుడు ఉపమాన రీత్యా వారికి అర్థమగులాగున వాక్యాన్ని అర్థమయ్యే రీతిగా అనేక సందర్భాలను కాలములో లేదా ఈ భూప్రపంచములో జరిగేటువంటి అనేక విషయాలను జోడిస్తూ వారికి అర్థమగులాగున, ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే మీ అందరికీ తెలిసినటువంటి విషయము విత్తనముల గురించిన ఉపమానం చూడవచ్చు. కొన్ని విత్తనములు సారవంతమైన నేలలో, ముళ్ళ పొదలలో, ఇలాంటి అంశాలను ప్రభు తీసుకొని సాధారణమైనటువంటి టర్మినాలజీలో శిష్యులకు వాక్యాన్ని అర్థమగులాగున, శిష్యులకు దేవుని యొక్క జ్ఞానాన్ని అందించేటువంటి క్రమంలో దేవుడు అనేక ఉపమానాలు బైబిల్లో తెలియజేసినట్లుగా క్రొత్త నిబంధనలు మనం చూడగలుగుతాం. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రతి వాక్యము వెనుక, ప్రతి మాట వెనుక ఒక గొప్ప ఆంతర్యం ఉంటుంది. ఆ ఆంతర్యాన్ని గనుక ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోగలిగితే, క్లెయిమ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒక ఉదాహరణను మీ ముందుంచుతున్నాను, ఒక సాక్ష్యాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అమెరికాలోని అయోవా రాష్ట్రములో పెల్ల అనే అటువంటి నగరములో బ్యారీ అలీసా అనేటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారు. బ్యారీ అలీసా అనేటువంటి ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు. వారిరువురు కూడా మరి చిన్న కుమార్తెను తీసుకొని ఒక చక్కటి హోటల్కి వెళ్ళి అందులో చక్కటి భోజనాన్ని చేయడానికి ఒక చక్కటి సమయంలో వారిద్దరు కూడా ఆ చిన్న కుమార్తెను తీసుకొని ఆ యొక్క రెస్టారెంట్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వారు కూర్చున్న టేబుల్ దగ్గర ఒక వృద్ధుడు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు వారిని పరిచయం చేసుకొని, అయ్యా మీరు మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వారి వివరాలు చెబుతూ, ఇప్పుడున్న ఈ పాప మాదొక చిన్న కుటుంబం, మేము దైవికమైనటువంటి దేవుని కృపలో ఎదుగుచున్నామని అనేక విషయాలు చెబుతూ దేవుని యొక్క విశ్వాసాన్ని గురించి కూడా 2 విషయాలు వారిద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత ఎందుకో వారి కుటుంబాన్ని చూసిన ఈ వృద్ధునికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నిజంగా ఈ కుటుంబం చాలా పేద కుటుంబంగా ఉంది కాబట్టి ఈ కుటుంబాన్ని కొంత నా వంతుగా నేను సహాయము చేయాలి, లేదా నా వంతుగా నేను వారిని అప్లిఫ్ట్, వారిని కొంచెం నా మట్టుకు తోచినది నేను చేయాలనే ఆలోచన తన మనసులో ఒక ప్రేరేపణగా కలిగినప్పుడు ఆ వృద్ధుడు ఏం చేశాడంటే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాడు. చూడండి, బ్లాంక్ చెక్ అంటే మీ అందరికీ తెలుసు, ఖాళీ చెక్ విలువ మరి నిజంగా చాలా గొప్పది. అయితే ఆ ఖాళీ చెక్ని, బ్లాంక్ చెక్ని ఆ ఇద్దరు దంపతులకు, అలీసా అంతేకాకుండా బ్యారీ, ఆ దంపతులు ఇద్దరికి కూడా ఇచ్చినటువంటి ఆ బ్లాంక్ చెక్ని
ఇస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా మంచిది, నీకు ఒక చక్కటి కుమార్తె, అంతేకాకుండా త్వరలో నీ ఒక కుమారుని కూడా కనబోతున్నావు అని ఒక చక్కటి మాట చెప్పావు. రేపు నీకు పుట్టబోయే కుమారునికి ఏ వృద్ధుడైనటువంటి ఈ ముసలివాడినటువంటి నా పేరును పెట్టుకొని నిజంగా నాకు ఆ ఇష్టానుసారమైనటువంటి క్రియను చేయగలిగితే చాలా సంతోషం. నీకు ఒక బ్లాంక్ చెక్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ బ్లాంక్ చెక్ని నువ్వు తీసుకొని వెళ్ళి ఇందులో నీకు ఇష్టం వచ్చినంత అమౌంట్ని నువ్వు డ్రా చేసుకొని ఒక చక్కటి ఇంటిని నిర్మాణం చేసుకో అని చెప్తాడు. చెప్పినప్పుడు మరి ఆ బ్లాంక్ చెక్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ వృద్ధుని చూశాడు, ఆశ్చర్యపోయాడు. నిజమా కాదా, ఇది అబద్ధమా ఏంటా అనే ఆలోచనలో తను మునిగిపోయాడు. అదే సమయంలో ఇంకా వాళ్ళిద్దరి భోజనానికి అయిన ఖర్చంతా కూడా తనే భరించి రెస్టారెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ వెయిటర్కి చక్కటి పారితోషికాన్ని లేకపోతే డబ్బు టిప్పుగా ఇచ్చి అక్కడి నుంచి తను వృద్ధుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరునాడు ఈ దంపతులిద్దరు కూడా ఆలోచన చేయడం ప్రారంభించారు. ఏమని ఆలోచన చేయడం ప్రారంభించారంటే, నిజంగా ఈ బ్లాంక్ చెక్ ఇచ్చాడు, ఇల్లు కట్టుకోమని చెప్తున్నాడు, అసలు ఈ బ్లాంక్ చెక్ చెల్లదా అనేటువంటి డైలమాలో ఉన్నారు ఈ దంపతులిద్దరు కూడా. కొంతసేపటి తర్వాత సరే, ఆ వృద్ధుడు చెప్పిన మాటలు వింటే ఎందుకైనా నమ్మశక్యంగా అనిపించట్లేదు, కానీ నమ్ముదాం అని ఒక ఆలోచనతో మెల్లగా కొంత నమ్మకాన్ని కూడగట్టుకొని సరే ఒక 50,000 రాసి చెక్ని ఇద్దామని చెప్పి 50 లక్షల రూపాయల అమౌంట్ని ఆ చెక్ మీద రాసి బ్యాంక్లోకి వెళ్ళి ఆ బ్యాంక్లో చెక్ని వేసినప్పుడు తన మనసులో ఒక ఆలోచన, 2 ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. ఒకటి, నిజంగా ఇది జరిగే పనేనా, ఈ 50 లక్షలు నిజంగా చెల్తాయా లేదా చెక్ బౌన్స్ అవుతుందా, ఏమవుతుందా అని ఆలోచనలో మునిగిపోయారు వీళ్ళిద్దరు కూడా. సరే మొత్తానికైతే నమ్మిక ఉంచి ఆ వృద్ధుడు పెట్టిన కండిషన్ ఒప్పుకొని మరి వారు ఆ డ్రా చేసినప్పుడు వెంటనే తన అకౌంట్కి 50 లక్షల రూపాయలు వచ్చినప్పుడు దాన్ని చూసి ఆశ్చర్యపోయి, నిజంగా ఈ వృద్ధుడు ఎంత గొప్పవాడు, ఏమీ పరిచయం లేనటువంటి మాకు ఇంత ధనాన్ని ఇచ్చాడు, ఇంత వైభవాన్ని ఇచ్చాడు అని చెప్పి అప్పుడు వారిద్దరు కూడా ఆ వ్యక్తిని ప్రశంసించేటువంటి తరుణాన్ని చేస్తుంటారు. చూడండి, ఇహలోకపరమైనటువంటి ఏ బంధము లేనటువంటి ఒక వృద్ధుడే చెక్ పవర్ ఇచ్చి నీకు ఇష్టం ఉన్నంత రాసుకో అని అంటే, ఒకవేళ 2 కోట్లైనా రాయొచ్చు, 5 కోట్లైనా రాయొచ్చు, ఎంతైనా రాయొచ్చు, ఎందుకంటే ఆ వ్యక్తి ధనవంతుడు కనుక. కానీ తనకున్న నమ్మకాన్ని బట్టి, తనకున్నటువంటి ఆలోచన పరిధిని బట్టి ఒక 50 లక్షలు మాత్రమే డ్రా చేయగలిగాడు. లేదా అది చెల్లదా అని ఆ మాటను తేలికగా తీసుకొని వదిలేయచ్చు కూడా, ఎందుకంటే కొన్నిసార్లు అన్నీ మనం నమ్మడానికి లేదు కాబట్టి. సో ఆ వ్యక్తి చెప్పిన మాటలు, ఆ వృద్ధుడు చెప్పిన మాటలు ఎందుకు నమ్మాలి అని అనుకున్నట్లయితే వారు ఆ ఫలాన్ని లేకపోతే ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ విలువైనటువంటి ధనాన్ని వారు పొందుకునేటువంటి వారు కాదు. అదేవిధంగా బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడ్డది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను మనం చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఏంటా మాట అంటే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబరుటకై దానిని చేతును అనేటువంటి మాట మనం చూడగలుగుతాం. అంతేకాకుండా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాననే మాటను చూడవచ్చు. మనం అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకుననే మాటను కూడా చూడవచ్చు. ఇవన్నీ మాటలు చూస్తున్నప్పుడు బైబిల్లో దేవుడు రాసిన ప్రతి ఒక్క మాట వెనుక ఒక గొప్ప ఆంతర్యం ఉంది. చూడండి, ఆలోచన చేసినట్లయితే ఇహలోకపరమైనటువంటి ఒక వృద్ధుని చేతిలోనే అంత ధనాన్ని ఇచ్చేటువంటి పవర్ ఉంటే, పరలోక రాజ్యము ఒక గొప్ప గని. ఆ పరలోక రాజ్య వారసులుగా మనందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి, దీవెనలు ఇవ్వడానికి, ధనాన్ని ఇవ్వడానికి, సిరి సంపదలు ఇవ్వడానికి, అన్నీ ఇవ్వడానికి ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయి.
అన్ని పవర్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఆ వృద్ధుడు ఒక చిన్న కండిషన్ పెట్టినట్లుగా దేవుడు కూడా మనకు కొన్ని కండిషన్స్ పెడతా ఉన్నాడు. ఏమనంటే, అయ్యా మీకు కూడా నేను బ్లాంక్ చెక్ లాగా నా నామమున మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను అని చెప్పి దేవుడు కూడా మనకు ఒక బ్లాంక్ చెక్ లాగా ఆయన విలువైనటువంటి రక్తాన్ని క్రయధనంగా అర్పించి దేవుడు ఏమంటున్నాడంటే, ఒక మంచి మాట ఏంటంటే, మీరు నా నామమున మీరు ఏదైతే అడుగుతారో అది మీరు పొందుకుంటారు అని చక్కటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈరోజు మనము ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడాలన్నా, లేదా ఈ లోకములో ఘనత పొందుకోవాలన్నా, కీర్తి పొందుకోవాలన్నా, మెప్పు పొందుకోవాలన్నా, ఈ లోకములో మనము కొనియాడబడాలన్నా, ఈ లోకములో మనం జీవించాలన్నా, ఈ లోకములో మనం బ్రతకాలన్నా దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆంక్షలను గనుక మనము చేయగలిగితే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మనం నిలబెట్టువాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనలను ధనవంతులను చేయుటకు ఆయన దారిద్రతను ఉందాడంట. బైబిల్లో మనం చూసినట్లయితే మనలను ధనవంతులను చేయుటకు ఆయన దారిద్రతను ఉండాడనే మాటను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆలోచన చేసినట్లయితే దేవునికి కూడా అపరిమితమైనటువంటి శక్తి ఉంది. ఆయన పిల్లలను పోషించగలిగినటువంటి, అందుకే సింహపు పిల్లలు ఆకలి గొనున అనే మాటను మనం చూస్తాం. ఈరోజు వాటికంటే శ్రేష్ఠులుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు కనుక ఈ ఉపవాస దినముల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి ధ్యానాంశం ఏంటి అంటే, దేవునిలో అనేక దీవెనలు ఉన్నాయి. ఆయన దీవెనలు ఇవ్వడానికి ఆయన చెయ్యి ఎప్పుడు కూడా కొరచ కాలేదు. ఆయన ప్రతి మానవుని పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వాడు, ఒక గొప్ప ఆలోచన కలిగిన వాడు. ఆయన ఖచ్చితంగా ప్రతి మానవుణ్ణి కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడు. ఆయనకి సర్వమును సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నట్లుగా మన బైబిల్ చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆయనకున్నటువంటి అధికారము చొప్పున ఆయన ధనవంతులుగా చేయగలడు, ధనహీనులుగా చేయగలడు. ఆశీర్వాదాన్ని పొందుకునేడానికి, ఆశీర్వాదానికి వారసులగుటకు మనలను పిలిచాడు కనుక ఈరోజు మనము ఆయన ఆశీర్వాదాలు ఏ విధంగా క్లైమ్ చేసుకోవాలి, ఏ విధంగా పొందుకోవాలంటే కొన్ని కండిషన్స్ పెడతా ఉన్నాడు. ఏంటా కండిషన్స్ అంటే, దేవునిలో మనము అత్యధికంగా ఆయనలో అంటుకట్టబడి ఆయనలో మనం ఫలించినప్పుడు, ఆయనకు దగ్గరగా జీవించినప్పుడు, ప్రార్థన జీవితంలో, వాక్యానుసారమైన జీవితంలో, ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని తండ్రి కుమారునికి ఇష్టంగా జీవిస్తే నిజంగా తన ఆస్తంతటిని ప్రేమపూర్వకంగా ఇవ్వడానికి ఇష్టపడతాడు ప్రతి తండ్రి. మరి పరలోకపు తండ్రి మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు వెలకట్టలేనివి. అవి మన ఆలోచనకు, మేధస్సుకు, మన జ్ఞానానికి మించినవి అని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఒక చక్కటి మాట మీతో చెప్పుచున్నాను. ఇహలోక సంబంధంగా మనుషులు మనకు అన్యాయం చేయవచ్చు, న్యాయము చేయవచ్చు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఉన్నతమైనటువంటి గొప్ప కార్యములు చేయగలవాడు. దీనులను లేవనెత్తువాడు, బలహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. అంతేకాకుండా మంచి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవునిలో నుంచి మనము ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే, నిజంగా ఈరోజు చదవబడినటువంటి మాటను మనం చూసినట్లయితే నిజంగా దేవునిని వెంబడించేటువంటి వారు ఆయన ఇష్టానుసారమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తే ఈ లోకములో గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఊహకతీతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మనము ప్రభువుకు సమర్పించుకున్నట్లయితే దేవుడు ఈరోజు వెండినో, బంగారాన్నో, లేకపోతే ఇంకేదో ఆశించి అడిగే దేవుడు కాదు. కానీ ఆయన కోరేటువంటి ఒక చిన్న కోరిక ఏంటంటే, నీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు మన హృదయాన్ని నిజంగా ప్రభువుకు అర్పించగలిగితే, మన హృదయాన్ని నిజంగా ప్రభు పాదాల చింత పెట్టగలిగితే గొప్ప ఫలితాలు మనం చూడగలుగుతాం. ఈరోజు అనేక సాక్ష్యాలు మనం చూడగలుగుతున్నాం. బైబిల్ ఎంతోమందిని మారుస్తూ ఉంది. ఎంతోమంది ప్రభావితపరచబడుతున్నారు. అనేక మంది తాగుబోతులు మార్చబడుతున్నారు. అనేక మంది వ్యభిచారము చేత ఉన్నటువంటి వారు మార్చబడుతున్నారు. అనేక తప్పిదాలలో చేసి మరి వాటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినటువంటి వారు అనేకులు.
ఈరోజు నిజంగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన 2 చేతులు చాపి ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకునేటువంటి దేవుడు, ఆప్యాయతను చూపించేటువంటి దేవుడు, ప్రేమ అనురాగాలు మిళితమైనటువంటి దేవునిగా మన దేవుని ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం, రుచి చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మీతో ఒక చక్కటి మాట నేను పంచుకోవాలని, మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఈరోజు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై, ఆయన నామానికి మహిమకరంగా ఉండేది అడిగితే, ఆయనకి ఇష్టమైనది మనం అడిగితే, ఆయన చిత్తానుసారంలో ఉన్నది మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు, విడిపిస్తాడు, దయచేస్తాడు, కలుగజేస్తాడన్న విషయాన్ని మనము గుర్తెరగాలి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మీతో కొన్ని విషయాలు ఈ విధంగా పంచుకుంటున్నప్పుడు, మరి దేవాతి దేవుడు ఆయన అనాదికాల సంకల్పంలో నిన్ను నన్ను మనందరినీ కూడా కలుగజేశాడు కనుక ఈ జీవితము వ్యర్థము చేసుకోకుండా మనకిచ్చినటువంటి తలాంతులను, మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు విలువగా చూసి నిజంగా మనము దేనిలో వాడబడగలిగితే, అందులో మంచి నిపుణులుగా పాట పాడగలిగితే లేదా వాక్యం చెప్పగలిగితే, దేవుడు మనల్ని దేని కొరకైతే పిలుచుకున్నాడో దానిని మనం చేయగలిగితే ఖచ్చితంగా మనలను బట్టి పరలోకపు తండ్రి ఖచ్చితంగా ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆయనలో ఉండి ఖచ్చితంగా మనం అడిగితే దేవుడు అడుగు ప్రతి వాటిని దయచేవాడు. కనుక అడిగిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆయన కృప చొప్పున మానవులమైనటువంటి మనము ఆయన కుమారులము, ఆయన యొక్క సొత్తు, ఆయన రక్తము చేత కొనుక్కోబడ్డవారం కనుక నిజంగా ప్రతిదానికి మనకు ఆధిక్యత ఉంది. అంతేకాకుండా ఈ విశ్వమంతా కూడా దేవుడు మనకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. కనుక మనం అందరం కూడా ఒక మంచి తీర్మానాన్ని చేసుకొని, దేవా నిజంగా నీవు నా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది. నీ ఉన్నతమైన ప్రణాళికను నా జీవితాల్లో నెరవేర్చి, ఇహలోక పరంగా మనకు కొంతవరకు కొన్ని చేయడానికి అనుమతులు ఉండొచ్చు, కానీ దేవుడు తలుచుకుంటే దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ మనము ఆర్థిక పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా మానసికమైనటువంటి ఇబ్బందితో ఇబ్బంది పడుతున్నట్లయితే, అన్ని శ్రమలకు ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే, ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే, ఆయన బంగారు పాదాలను ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప జవాబును దయచేస్తాడు, గొప్ప ఆశీర్వాదాలను దయచేస్తాడు. కనుక ఈ సాయంకాల సమయంలో దేవాతి దేవుని పాదాల చింతకొచ్చి దీన మనస్కులంగా మనల్ని మనం తగ్గించుకొని